600 MVR Mall Vizag and Vijayawada extra జబర్దస్త్ జల్సా టైమ్ లో ఇప్పుడు 100th ఎపిసోడ్ లో వెరైటీ గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కిల్బిల్ విశ్వ along with his team. मेरा जानूले वरवीणूले किलिकिंచి తాళలో చెల్లెలారా జీవితాంతం మనకు మనం జానబెత్తిలు వేసుకోవడమేనా లేకుంటే ఆజానుభావంతో స్టెప్పులు వేసేది ఉందా? అక్క నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. నాకు బామ్మ కావాలా? నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. మొగుడు కావాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి. నాకు మొగుడు కావాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి. అక్క దగ్గర పెన్సిల్ ఎక్కేస్తుంటే చెల్లొచ్చి పార్కర్ పని అడిగిందట. ఆయన చెల్లెలారా ఇదంతా కాదే, నాన్నగారిని పిలిచేసి నాన్నగారు మాకు ఆజానుభావుడు కావాలి, ఇచ్చి పెళ్లి జని చెప్పి అడిగేద్దాం, ఓకేనా? అదిగో నాన్నగారు ఇచ్చేస్తున్నారు. నాన్నగారు ఆపడి మీ శేఖర్ మాస్టర్ స్టెప్పులు. ఏంటమ్మా కోపంగా ఉన్నావు? కోపం కాకపోతే టైంకి ఫుడ్ పెట్టకపోతే ఇంట్లో కుక్క మరుగుతుంది. టైంకి పెళ్లి చేయకపోతే ఈ వయసు వచ్చిన కూతురు మురగరా? మరి పోలికైతే అర్థం కాలేదు కానీ ప్రాబ్లం మాత్రం అర్థమైంది. మీకు అర్జెంట్ గా మొగుడు కావాలి. అన్నదానం దగ్గర అడుక్కున్నట్టు అలా అరుస్తారేంటి? అలాంటిదే మా ఆకలి బాధ మీకేం తెలుసు? ఇలాంటి పంచలేసావంటే నీకు మొగుడు నేను తీసుకురానా? నేను వెళ్తున్నాను. వెళ్తున్నాను. తీసుకురాను. రాను. చెల్లెలు టేక్ యువర్ పొజిషన్స్. రానన్నారు. నువ్వు తీరిస్తే ప్రపంచం వస్తుంది, నేను రానా అమ్మా? మీకు ఎటువంటి మొగుడు కావాలి? నాకు బలిబలి మగాడు కావాలి. నాకు జెంటిల్ మ్యాన్ లాంటి మొగుడు కావాలి. నాకు నా మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవాలి. అర్థమైంది. ముగ్గురు కలిసి ఆయనకే బిస్కెట్ వేసారండి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆఫర్ ఏంటో? 33 రూపాయలు వేసుకుంటే 100 MB వస్తుంది. ఫుల్ టాక్ టైమా? పగిలిపోతుంది పేడమోకన్నా కూడా. మీకు పెళ్లిళ్ళు చేయడానికి నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్తున్నా. ఏంటి నా ఐడియా? అంటే మన అందరం కలిసి యజ్ఞం చేద్దాం. గోపిచంద్ ఒప్పుకుంటాడా? యోగం కలిసి వస్తుంది అంతే కదా? అంతే. మనం అందరం కలిసి చేద్దాం. ఇవ్వండి అమ్మా, ఈ పేపర్లు తీసుకొని మీకు ఎటువంటి వరుడు కావాలి, మీకు ఎంత అందగాడి కావాలి, ఎలాంటి వాడు కావాలో ఆ పేపర్ల మీద రాసి ఈ యోగంలో వేయండి. అక్కడ తీసుకురండి. ఎంత ఉండాలి? మినిమం ఇంత ఉండాలి. లేదు తాటికి ఎంత ఉండాలి. ఏంటది? అంటే మీరు రాయమని చెప్పారు కానీ అక్షరాలు ఏ సైజ్ లో ఉండాలని చెప్తున్నాను. అక్షరాలా? నాన్నగారు అయిపోయింది, ఇంకో అడిషనల్ ఇవ్వండి నాకు. రాయ, నువ్వు ఎంటర్ ఎగ్జామ్ రాస్తున్నా, అడిషనల్ రాద్దు కానీ. అడిషనల్ గా ఇంత మందిని కంటే తప్పలేదు కానీ అడిషనల్ తప్ప. నాన్నగారు రాయడం అయిపోయింది. ఓకే, అన్ని తీసి అందులో వేయండి అమ్మా. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే. బాబు లే అమ్మా. నాన్నగారు మీరు ఉండే నేను లేపుతాను. సరే అయితే లేపు చూపించు. నాన్నగారు ఇతను ఖోఖో ఆడుతున్నా అనుకుంటా. ఓకే 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 అమ్మా. మీది ఏ లోకం? ఎర్రిమా లోకం. నా మొగుడు నాకు దొరికాడు. నీ ఎంకమ్మల్లారా, కొబ్బరి చెప్పు దొరికిన కోతిల్లా అలా కొట్టుకుంటారేటే. ఓకే, మా కూతుర్ని మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? చేసుకుని దాంతో కాపురం చేయమంటావు, దాన్ని ముక్కుతో కాపురం చేయమంటావు. మా కూతుర్ని చేసుకుంటే ఈ పిచ్చి మాలోకం రాజ్యం మొత్తం నీకు రాసిచ్చేస్తా. పిచ్చి మాలోకం రాజ్యం అంతా మడిచి. అర్థమైంది. ఇప్పుడు నా కూతురు నువ్వు చేసుకోవా? చేసుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో నేను చూస్తా. వెళ్ళనివ్వా? వెళ్ళనేమను. నాన్నగారు మీరు వదిలిపెట్టండి, అతను పంపించండి. టేక్ యువర్ పొజిషన్.
మీరేం చేస్తావు నా లోకంలో? భయ్యా నువ్వు ఏ లోకంకి వెళ్ళలేదు మా లోకంలోనే ఉన్నావు. నేను మా లోకానికి వెళ్ళలేదా? అయితే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో. నా లాకెట్ కనిపించిందా? మా పిచ్చిమాలకు రాజ్యం కొన్నప్పుడు కొన్ని లక్షల వేల కోట్ల ఎకరాలు ఉండేది. అది మూడొచ్చి అని పీల్చినప్పుడల్లా 10,000 ఎకరాలు పోతూ ఉండే. అలా పోతూ 1000 ఎకరాలే మిగిలే బాబు. ఆ లోపల నీ ఎకరాల్లో నీ లాకెట్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది బాబు? ఏదైనా కానీ దీన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను. నేను వెళ్ళిపోతున్నా. నన్ను చేసుకోవా? చేసుకోను. 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 ఏంటో పిలిస్తే ఎవరు రారు, పిలిస్తారు అందరూ వస్తారు. Let's start with Majnu. ఫస్ట్ సాంగ్ ఆదిత్య 369 లో జానవులే అనే సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇక నుంచి ఆ పాటని ఎంజాయ్ చేయలేను అనుకుంటా. ఇక నుంచి ఆ పాట వచ్చినప్పుడల్లా మీ డాన్సే గుర్తొస్తుందేమో అని డౌట్ వస్తుంది. సో కంప్లీట్ స్కిట్ చాలా ఎంజాయ్ చేశాను. రోజా గారు బాగుంది విశ్వ. థ్యాంక్ యూ. కలర్ఫుల్ గా చాలా హాయిగా అనిపించింది. Alright, so over to you, Nag Babu sir. బాగుంది విషా, గుడ్. అవినాష్, నువ్వు అండ్ సతీష్ ముగ్గురు కలిసి మంచి టైమింగ్ లో బాగా చేశారు. విజువల్ గా బాగుంది, చాలా చుట్టాకి బాగా మెయింటైన్ చేశారు. గుడ్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విశ్వ. 100% సినిమా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే మీరున్నారు అండ్ మీ యాక్టింగ్ ఇస్ ఆసమ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వ. థ్యాంక్ యూ. అమ్మ కేకగానే రావాలి కదా, పిలవగానే రమ్మనడానికి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నడుం జారిపోయి కళ్ళు మసకలు గమ్మేసి చేతిలో కర్ర పట్టుకుని వినయంగా ఉని వస్తున్నాను రా మనవడా అని చెప్పే బామ్మ అనుకున్నావా? బామ్మరా బామ్మరా. మీ తాతగారు ఒకసారి నన్ను అలాగే వెంట పెట్టి దొంగతనానికి వెళ్ళారు. అప్పుడు ఒక చోట పెద్ద బంగళా కనిపించింది. వాస్తు బాగుంది కదా అని అందులోకి దూరేశారు. దూరాకే తెలిసింది అది సెంట్రల్ జైలు అని. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. పాటంతా అతుకుల బొంతలా ఉందనుకుంటున్నావా? పూర్తిగా సక్రమంగా ఉండే పాట వేసుకొని వచ్చేస్తావు. మాకెక్కడుందమ్మా? లక్ష్మి 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 ఏంటండి? మన కొడుకు పూర్తిగా ఉత్తరం రాసే స్తోమత వాడికి ఎక్కడిది? వాడు నాకే పుట్టాడంటావా? వాణ్ణి పుట్టించేస్తూ మొత్తం మీకెక్కడుందండి? అమ్మా బాబు నేనొచ్చేసా. రా బాబు. వస్తు వస్తు బోనస్ గా నీ కోడలు కూడా తీసుకొచ్చా. ఇది కోడలేంటి బాబు, కాస్త తేడాగా ఉంటేను. పూర్తి అమ్మని పెళ్లి చేసుకుని స్తోమత మనకెక్కడుందమ్మా? ఆ పిల్లలను చూస్తుంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలనిపిస్తుందిరా. షష్టి పూర్తి చేసుకున్న వయసులో మనస్ఫూర్తి అవసరం సార్. మరి అలా సమయస్ఫూర్తి లేకుండా మాట్లాడకరా. ఎడిటర్ మొత్తం తీసి పడదవుతున్న డైలాగ్ సరిగ్గా చెప్పట్లేదండి. మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు సార్? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.